మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సో రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ని అప్రూవ్ చేసిన కేస్, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేస్, క్యాథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్కి మెయిన్గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. యా 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 ఇమాన్యుయల్, అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్. యా, బాగా డబ్బున్న వాళ్ళు. క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక అమ్మాయి. సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం అన్నీ వాడే చూసుకునేవాడు. Good. I have to go. Bye. Good show, Kathy. Keep it up. Good. బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ, అభిమానం క్యాథరిన్కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది. మరియదాసు పరారయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాస్ ఆచూకీ తెలియనందువల్ల విక్టిమ్ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సద్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాసు కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేసి కేసుని రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా షూర్. ఓ, మీరు గోల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్. జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గోల్ఫ్ కిట్లో 16 క్లబ్బులుంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి. ఒకే ఒక్క క్లబ్ తప్ప, అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యువల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గోల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. దొరికిన గోల్ఫ్ పట్టర్ మేక్, ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యువల్ కి చెందిన మిస్సింగ్ పట్టర్ గా తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్ లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ మాత్రమే కాదు, మరియదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గోల్ఫ్ పట్టర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది.
కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్యాదాసే ముందు చనిపోయాడు. ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మర్యాదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లా? బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటా పోలా. నన్ను క్షమించండి అమ్మా. Why did you do this, Papa? Why? నీకేం తక్కువ చేశాం కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నువ్వు చిన్నపిల్లవి. నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేము చూసుకుంటాం. I'm gonna call the police. వద్దు. Ma, please leave me. వద్దు. Do something. Stop her. Kathy, Do police something. చెప్పొద్దు. Stop her. I told you to stop. ఇమాన్యువల్ సొసైటీలో చాలా గొప్ప వ్యక్తి, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఆ హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేశారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేశారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీదాస్ రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమణతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి. అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇండియాలో, విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. We have done right. Yeah, we are done. You have to face the consequences. నా దగ్గరే దాచిపెట్టారు కదా సార్. చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఇరుక్కున్నారే సార్.
క్యాథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందల్లా కొనిచ్చాం. డబ్బు ఖర్చు చేసేవే కానీ కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సింది. సో నీ థియరీ ఏంటి? శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు, ఆ తర్వాత నేను, మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది. ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్. ఎవరు? ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా. రిలేటివ్స్. వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు. వాళ్ళు చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా సార్. రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను. మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్. నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు. నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు. ఆ రోజు ఏమైనా అయి ఉంటే? సార్, నేను ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి సార్. ఉంటావు, కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్. ఆయనయ్య పడుకోలేదా? ఆ సీరియల్ కిల్లర్ కేసు నిన్ను పడుకోనివ్వట్లేదా? నువ్వే ఇంకా పడుకోలేదు? నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అలా బద్దలవుతోంది. నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎన్నో ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్. నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా. ఏమిటో లాజిక్? నిద్ర రాకపోతే 4 పెగ్గులు కొట్టే లాజిక్. అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా? అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్. ఓకే, cheers for the Cheers, serial killers. ఇంకేంటి, ఆఫీస్ అది ఎలా ఉంది? ఫన్ అన్నయ్య. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా? ఫస్ట్ పెగ్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి 4th పెగ్లో లీనా గురించి అడుగుతారు. నన్ను వదిలేండి బాబు. సర్లే, అడగలే, దిగులు పడకు. సరే, మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా? ఎందుకు లేరు? పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా? ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా. అయ్, కొత్తగా ఉంది. తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా. ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో, నాకు సెట్ అవ్వదు. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి BMW కొనుక్కొని సెటిల్ అయిపోతాను. అది చాలు నాకు. ఇలా చూడరా, నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు. కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు 4 రౌడీ వెధవలు ఆయన్ని కత్తితో నరికేశారు. నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త పణుకులో ఉన్నాడు. కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది. నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడేవి. అర్థమైంది. మా నాన్నేగా. ఆ రోజే నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా. ఒక అన్సాల్వ్డ్ కేస్. ఆ తర్వాతే లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను. చేసేస్తా, పట్టుకుంటా. నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు, కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్య. Cheers. గుడ్ నైట్. గుడ్ నైట్. Okay. Rocky.